మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుని కృప చేత మనం ఈ దినమందు క్షేమంగా ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే కృప మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ కుటుంబాల్లో కూడా నెమ్మదిని క్షేమమును అనుగ్రహించిన దేవునికి మేము కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మనల్ని కాపాడబట్టి ఈ విధముగా జీవించగలుగుతున్నాము. వాక్యాలు వినండి, వాక్యాలు ధ్యానించండి, మాకు సహకరించండి, పరిచర్యను ప్రోత్సహించండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా ఏమైనా మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ కామెంట్స్ చాలా అవసరమైనది, మీ లైక్స్ చాలా అవసరమైనది. మీరు షేర్ చేయండి, మమ్మల్ని హెచ్చరించండి, మాకు బలమునివ్వండి. దేవుడు మిమ్మును మమ్మల్ని దీవించునుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుడు మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు వాటిని గమనిస్తూ ఉంటాడు. ఆయన బిడలము కనుక మనం ఏదన్నా శోధనలో చిక్కుకుని ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఆయన తప్పకుండా మనకి ఆ సమయంలో ఆయన వాగ్దానం నుంచి ఆదుకుంటాడు. ఇక్కడ కూడా అదే మనకు తెలియచేస్తున్నాడు. పేతురు కూడా, పౌలు శీలలు కూడా బంధకములలో ఉన్నారు. వారు ఎంతో కష్టాల్లో అనుభవిస్తున్నారు. బంధకాల్లో ఉండి దేవుడు వారిని చూచారు. అక్కడ బంధకములు అంటే కనీసం జైలు పాలు కాకపోయినా ఇంకా అలాంటి కష్టం ఏమైనా ఉందేమో, అలాంటి బంధకాలు ఏమైనా ఉన్నాయేమో, వారికి దేవుడు తప్పకుండా విడుదల కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా, ఏదైనా శ్రమ కలిగిందా, అయినప్పటికీ మీరు దేవుని యందు నిరీక్షణ ఉంచిన వార్లారా అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనము ఏ సమస్యలు చిక్కుకున్నా గానీ, ఏ ఆపదలో ఉన్నప్పటికీ, ఆపదంటే మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు కాకపోవచ్చును, ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆ ఇబ్బందుల్లో మనము వేదన పడుతూ ఉన్నప్పుడు, ఆ ఇబ్బందుల్లో మనము బాధపడుతూ ఉన్నప్పుడు, ఆ ఇబ్బంది అనే బంధకంలో మనం చిక్కుకున్నప్పుడు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. నిరీక్షణ గలవారులారా, బంధకములలో ఉండి నిరీక్షణ గలవారులారా, మీరు కోటలలో ప్రవేశించుడి అంటాడు. కోటలలో ప్రవేశించడం అంటే మన క్షేమకరమైన నివాసంలోనికి ప్రవేశిస్తాము. ఆ బంధకము నుండి విడిపింపబడతాం, ఆ శ్రమ నుండి విడిపింపబడతాం, ఆ చిక్కు నుండి విడిపింపబడతాం. మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు, మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. కనుక మనము ఆయన వైపు చూసినప్పుడు ఏ విధమైన బంధకమైనా కానీ, ఏ విధమైన శ్రమ అయినా కానీ, ఏ విధమైన ఇబ్బంది అయినా కానీ ఆయన మనల్ని విడిపిస్తానంటున్నాడు. మనల్ని క్షేమ శిశులోనికి నడిపిస్తానంటున్నాడు. కోటలోనికి ప్రవేశించడంటే, కోట అంటే ప్రొటెక్షన్ అనమాట. కోట అంటే మనకి దేవుడు ఇచ్చే కాపుదల. ఆ కాపుదల మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి కోటలోనికి ప్రవేశించుడి అంటున్నారు. ఆ సంరక్షణలో మనల్ని ఉంచుతానంటున్నాడు. ఆ సంరక్షణలో మనం ఉన్నప్పుడు ఆ బంధకాలన్నీ మన నుండి తెగిపోతాయి. ఆ కీడంతా తెగిపోతుంది. ఎప్పుడు అంటే ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు ఆ చెరంతా తెగిపోతుంది, ఆ బంధకమంతా విడిపోతుంది, మనకి క్షేమము సౌఖ్యము కలుగుతుంది. ఎప్పుడు అంటే ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే మనము చింతపడకుండా దేవుని వైపు చూచినప్పుడు ఆ బంధకం అంతటిని దేవుడు తొలగిస్తాడు, మనకి క్షేమం ఇస్తాడు, దేవుడు కాపుదలను కూడా ఇస్తాడు. రెండంతలుగా మీకు మేలు చేసేదనని మీకు తెలియచేయుచున్నాను అంటున్నారు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఏదైనా బంధకం అనేది కలిగినప్పుడు మనం ఆయన వైపు చూస్తే ఆ బంధకం విడిపోతుంది కదా, రెండింతలు మేలు చేస్తానంటున్నారు. ఆయన మహిమార్థమై మనకు రెండింతలు మేలు చేస్తారు, ఆయనకి సాక్ష్యార్థమై మనకు రెండింతలు మేలు చేస్తారు. కాబట్టి ఆ బంధకాలన్నీ తెగిపోయిన రోజు తప్పకుండా దేవునికి సాక్షులుగా నిలబడాలి.
ఆయన గొప్ప చేయాలి. నన్ను ఈ బంధకము నుండి దేవుడు విడిపించాడు, ఈ ఆపద నుండి విడిపించాడు, ఈ శ్రమ నుండి నన్ను తప్పించాడు దేవుడు అని సాక్షులుగా నిలబడినప్పుడు రెండంతల మేలు చేస్తాడు దేవుడు. రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన మహింపరిచినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తారు మన ఎడల. ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఆయన చేసిన మేళ్లను చెప్పుకొని ఆయనను మహింపరుస్తూ ఉన్నప్పుడు మన యందు ఎంతో ఆనందించి రెండంతల ఆశీర్వాదాలు, రెండంతల మేలులతో మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. కాబట్టి ఆ విధముగా మనం చేద్దాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాము, దేవుని ప్రాకారంలో మనం ఉందాము. దేవుని ప్రాకారంలో ఉంటే దుష్టుడు కూడా మనల్ని సమీపించలేడు, ఏ కీడు మనకి చేయలేడు వాడు. కాబట్టి దేవుణ్ణి హత్తుకొని జీవిద్దాము, ఆయన క్షేమస్థితిలో మనము కాపాడబడదాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి. బంధకము లాంటి సమస్య ఏదైనా వారు ఎదుర్కొంటున్నట్లయితే దాన్ని తొలగించండి ప్రభువా. నాయన క్షేమ స్థితిలోనికి వారిని నడిపించండి ప్రభువా. వారికి క్షేమము, సౌఖ్యము దయచేయండి ప్రభువా. నాయన క్షేమము కలిగించే ప్రాకారంలోనికి వారిని నడిపించండి ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు ఏమి కోరుకుంటున్నారో అది నెరవేర్చండి. వారు దేని నిమిత్తమై మీకు విజ్ఞాపన చేస్తున్నారో అది నెరవేర్చండి. నాయన మిమ్మల్ని మహిమపరచడానికి బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.